ఫ్రెండ్స్, మనం ఉల్లగడ్డ పునుగుల్లోకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 5 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, నూనె, 1 కప్పు వేరుశనగపప్పు, అరకప్పు కొబ్బరి పలుకులు, పోపు కోసం ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని బాండీలు వేడెక్కాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం నూనె వేసాను. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలాగా సగంగా కట్ చేసుకొని వేసుకుంటే, లేదంటే ఇలాగా పైన పడతాయి. ఇవి సగంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేరుశనగపప్పు, అల్లం ముక్కలు వేసి ఇది బాగా వేసుకోతే వేరుశనగపప్పు బాగా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి, వేరుశనగపప్పు ఇలాగ వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగపప్పు బాగా వేగింది కదా. ఇప్పుడు వీటిని మనం బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లారాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పలుకులు వేసుకున్నాం. కొబ్బరి వేసాక ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకున్నాం. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇలాగా మనం చట్నీని మెత్తగా రుబ్బుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చట్నీని ఒక బౌల్లో తీసుకున్నాం కదా. దీనికి మనం ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నూనె వేడైంది కదా. ఇప్పుడు మనం తిరగమాత కోసం ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసాక పోపు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగింది కదా. ఇప్పుడు మనం ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో పోసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో పోపును పోసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఇంట్లో పునుగులు చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం, 1/2 కిలో ఉల్లగడ్డలు, 2 చిన్న ముక్కలు అల్లం, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పునుగులు వేయించడానికి సరిపడా నూనె. పునుగులు చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం, 1/2 కిలో ఉల్లగడ్డలు, 2 చిన్న ముక్కలు అల్లం, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పునుగులు వేయించడానికి సరిపడా నూనె. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా ఉల్లగడ్డలు శుభ్రంగా నీట్గా కడిగి పైన పక్కు తీసేసి కట్ చేసి పెట్టినాం. వీటిని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ పోసి ఇవి 3 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న ఉల్లగడ్డల్ని కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కడిగి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకొని వాటిని మనం మెత్తని పేస్ట్ లాగా మిక్సీలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం బియ్యం శుభ్రంగా కడిగి మిక్సీలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మెత్తంగా రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ పోసుకుని చాలు. దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలా రుబ్బుకున్నాక దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఉల్లగడ్డ ఉడకబెట్టి పెట్టుకుంది. ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, మనం ఉల్లిగడ్డ ఇలాగా మెత్త పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఒకసారి ఇలాగ మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చి 2 చిన్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లాగా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, ఇప్పుడు రుచికి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా దీన్ని మొత్తాన్ని బాగా కలిసేటట్టు ఇలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇవి బాగా వేయించుకోవడానికి నూనె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము పునుగులు వేయించుకునేదానికి బాండీలు పెట్టుకున్నాం. బాండీలు వేడయ్యాక మనకి పునుగులు వేగడానికి సరిపడా నూనె పోసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి పునుగులకి సరిపడా నూనె పోసుకోవాలి. నాకు ఇంత మాత్రం అయితే సరిపోద్ది, నేను ఆపేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె వేడైందో లేదో కొంచెం పిండి ఇలా వేసుకొని చూడాలి. చూడండి ఫ్రెండ్స్, అలా వేయంగానే పునుగు పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నూనె వేడైంది. ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా పునుగులు ఒక్కోటిగా చిన్నగా వేసుకోవాలి. ఇవి బాగా పొంగుతూ పైకి వస్తుంటే బాగా నూనె తాగినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నానో మీరు కూడా అలా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పునుగులు వేస్తున్నా ఇలాగా వేసిన ఎమ్మటే కలిపెట్టకుండా కొంచెం గ్యాప్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలాగా తిప్పుకోండి. ఇలాగా వేగాక కొంచెం ఇలాగా తిప్పుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి కదా, ఇట్లా వేగేటప్పుడు మాడకుండా కొంచెం ఇట్లా కదుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగాయి కదా, ఇలా ఎర్రగా వచ్చిందా, మరీ ఎర్రగా వస్తే మాడిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం చూసుకుంటూ వేయించుకోండి. ఇట్లాగా నేను ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వేగాయి కదా బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగాయి. నేను బౌల్లో తీసుకుంటున్నాను. నూనె అంతా వచ్చాక చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లోకి తీసుకున్నావు కదా, పునుగులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, లోపల కూడా బాగా ఉడికాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.